దేశంలో కాంగ్రెస్ పార్టీ వాడుతున్నటువంటి భాష, చేస్తున్నటువంటి ప్రకటనలు మరింత దిగజారి వ్యవహరిస్తూ ఉన్నారు. దేశానికి 200 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కంటే ముందు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ వారసత్వాన్ని కొనసాగిస్తుంది. బ్రిటిష్ ప్రతినిధిగా ఇటలీకి చెందినటువంటి సోనియా గాంధీని దేశం మీద రుద్దేటువంటి ప్రయత్నం చేసింది. ఆ రోజు భారతీయ జనతా పార్టీ అడ్డుకోకపోతే సోనియా గాంధీ ఇటలీకి చెందినటువంటి వ్యక్తిని దేశ ప్రధానిగా చేయాలని దుర్మార్గపు కుట్ర ప్రమాదం ఏ రకంగా చేసిందో దేశ ప్రజలందరూ మర్చిపోలేదు. ఆ రోజు మా పార్టీ ఖచ్చితంగా అడ్డుకుంటాము. మా స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారు ప్రతిన పూనరుతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఆ రోజు రిమోట్ కంట్రోల్ ప్రైమ్ మినిస్టర్గా మన్మోహన్ సింగ్ గారిని పెట్టుకున్న విషయము దేశ ప్రజలు మర్చిపోలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు, అది ఇటలీ నేషన్ కాంగ్రెస్గా మారిపోయింది. ఇటలీ నేషనల్ కాంగ్రెస్ పార్టీగా ఈరోజు మారిపోయింది. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతిక హక్కు లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని సమస్యలకు మూల కారణము కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఎన్నికల వ్యవస్థ నిర్వీర్యం కావడానికి కానీ, అవినీతి పెరగడానికి కానీ, పేదరికం పెరగడానికి కానీ, దేశంలో మాఫియా రాజ్యాలు రావడానికి కానీ, కుటుంబ పరిపాలనను ఈరోజు దేశం మగ్గిపోవడానికి కానీ సకల కారణాలకు కారణము కాంగ్రెస్ పార్టీ. భారతదేశానికి పట్టినటువంటి దరిద్రం ఈ కాంగ్రెస్ పార్టీ. దేశ ప్రజలు 10 సంవత్సరాల క్రితం ఈ దరిద్రాన్ని వదిలించుకున్నారు. ఈ ఇటలీ కాంగ్రెస్ను వదిలించుకున్నారు. మరోసారి ఈ దరిద్రాన్ని దేశ ప్రజలు దరికి చేరనివారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ వస్తే రిజర్వేషన్లు ఉండవు అనేటువంటి ఒక వితండవాదము, పిచ్చి వాళ్ళ వాదన చేస్తూ ఉంది. మతి భ్రమించిన వాళ్ళు మాత్రమే ఆ మాటలు మాట్లాడతారు. కనీస పరిజ్ఞానం లేని వాళ్ళు మాత్రమే ఆ మాటలు మాట్లాడతారు. అధికార దాహంతో తహతలాడుతున్నారు కాబట్టి ఆ మాటలు మాట్లాడతారు. కుర్చీ పోయింది కాబట్టి కుర్చీ కోసం కుప్పిగంతులు వేసేటట్టు మాత్రమే ఈ మాటలు మాట్లాడతారు. బ్రిటిషర్ల మాదిరి కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ సాంప్రదాయాలను,
బ్రిటిష్ యొక్క ఆచార వ్యవహారాలను, బ్రిటిష్ వారసత్వ రాజకీయాలను వంట పట్టించుకొని స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ను పక్కన పెట్టి కుర్చీలో కూర్చున్నటువంటి నెహ్రూ కుటుంబము దేశాన్ని విభజించు పాలించు నీతిని ప్రదర్శిస్తున్నది ఈ ఇటలీ కాంగ్రెస్. పక్కా సెట్ అవుతుంది ఇటలీ కాంగ్రెస్ పార్టీకి. మా పార్టీకి ఏ భాష సెట్ కాదు, మాకు భారతదేశమే సెట్ అవుతుంది. మేము భారతదేశం కోసం పుట్టాము, భారతదేశం కోసం చస్తాము. మీరు ఇటలీ కోసం పుట్టారు, ఇటలీ కోసం చస్తున్నారు. ఇప్పుడు మీరు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ముస్లిం రిజర్వేషన్స్ ఏ ప్రాతిపదికన తీసుకొచ్చారు? మీరు గతంలో ముస్లిం రిజర్వేషన్ పెంచాలనుకున్న విషయం వాస్తవం కాదా? జిన్నా ముస్లిం లీగ్గా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రూపాంతరం చెందిందనడానికి ఏమాత్రం సందేహం లేదు. కాంగ్రెస్ పుణ్యమాని జమ్మూ కాశ్మీర్లో గత 73 సంవత్సరాలుగా జిన్నా రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి సిగ్గులేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక జమ్మూ కాశ్మీర్లోనే 42,000 మందిని పొట్టన పెట్టుకున్నది జిన్నా రాజ్యాంగం కారణంగా, ఆర్టికల్ 370 కారణంగా ఈ కాంగ్రెస్ పార్టీ. 42,000 ప్రజల రక్తాన్ని దాగింది కాంగ్రెస్ పార్టీ ఆర్టికల్ 370 కారణంగా. అటువంటి కాంగ్రెస్ పార్టీ మేము జిన్నా రాజ్యాంగాన్ని తొలగించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రాజ్యాంగం గురించి అయితే మాట్లాడుతున్నారో ఆ రాజ్యాంగాన్ని అవహేళన చేశారు జమ్మూ కాశ్మీర్లో 73 సంవత్సరాల పాటు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానం చేసింది కాంగ్రెస్ పార్టీ జమ్మూ కాశ్మీర్లో 73 సంవత్సరాల పాటు. లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాలరాచి ఇష్టా రాజ్యంగా ఈ దేశంలో ఎమర్జెన్సీ పెట్టి పత్రికా స్వేచ్ఛను హరించి ప్రజా సంఘాలను జైల్లో పెట్టి లక్షలాది మంది రాజకీయ నాయకులను జైల్లో పెట్టి అధికారం కోసం గడ్డి తిన్నది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాలరాచింది కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక కాంగ్రెస్ పార్టీకి ఉందని అడుగుతా ఉన్నా. బీజేపీ రిజర్వేషన్ తొలగిస్తుందని చెప్తే నమ్మే వాళ్ళు ఈ దేశంలో ఎవరు లేరు. తప్పుడు ప్రచారాలతో, దుష్ప్రచారాలతో ఏదో రకంగా దేశంలో గెలవాలని, తెలంగాణలో గెలవాలని ఒక కుట్రపూరితంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈరోజు తెలంగాణలో బీసీల రిజర్వేషన్స్ గండి కొడుతున్నది ఎవరో రేవంత్ రెడ్డి చెప్పాలి. ఈరోజు బీసీల రిజర్వేషన్కు అన్యాయానికి కారణం కాంగ్రెస్ పార్టీ కాదా? రాహుల్ గాంధీ చెప్పాలి, సోనియా గాంధీ చెప్పాలి.
బీసీ రిజర్వేషన్స్ పూర్తి స్థాయిలో బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది. మీరు ముస్లింలు తెచ్చి బీసీలలో చేర్చడంతో బీసీలకు అన్యాయం జరుగుతుందా కాదా చెప్పాలని నేను రాహుల్ గాంధీని ప్రశ్నిస్తున్నాను. జిహెచ్ఎంసీ అది రాజకీయపరమైన రిజర్వేషన్స్ కావచ్చు, విద్యాపరమైన రిజర్వేషన్స్ కావచ్చు, ఉద్యోగాల రిజర్వేషన్స్ కావచ్చు, అన్ని రిజర్వేషన్స్లో ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కారణంగా బీసీలకు అన్యాయం చేస్తూ ఉంటే మరి తప్పుడు మాటలు మా మీద మాట్లాడతారా? అది మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నారా, మదమెక్కి మాట్లాడుతూ ఉన్నారా అర్థం కావడం లేదు. ఒక జిహెచ్ఎంసీ తీసుకుంటే, ఒక్క ఉదాహరణ చెప్తాను, ఒక జిహెచ్ఎంసీ తీసుకుంటే జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి 150 మున్సిపల్ డివిజన్స్ ఉంటే 33% 50 సీట్లు బీసీలకు రిజర్వ్ చేయడం జరిగింది. అవుట్ ఆఫ్ 150 సీట్స్ ఇన్ జిహెచ్ఎంసీ డివిజన్స్ 33% అలాటెడ్ బై బీసీ కేటగిరీ. అందులో ఆ కేటాయించినటువంటి 50 సీట్లలో 31 సీట్లు బీసీయేతరులు మజ్లిస్ పార్టీ వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు గెలవడం జరిగింది. అవుట్ ఆఫ్ 50 31 సీట్స్ బీసీలు గెలవలే. హైదరాబాద్లో బీసీలు లేరా? హైదరాబాద్లో ఉన్నటువంటి బీసీలకు హక్కులు ఉండకూడదా? వాళ్ళు కార్పొరేటర్స్గా గెలవాలని కోరుకోవడం అన్యాయమా? పెట్టిన రిజర్వేషన్ వాళ్ళకు చెందకూడదా? 50 సీట్లలో 31 సీట్లలో బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రిజర్వేషన్స్ గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా అని అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డికి. దమ్ము ధైర్యం ఉంటే, రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే, బీసీలకు మేలు చేయాలనుకుంటే ఈ రిజర్వేషన్స్ రద్దు చేయి, ముస్లిం రిజర్వేషన్స్, ఆ తర్వాత మాట్లాడు. మజ్లిస్ పార్టీ బీసీ సీట్లలో ముస్లింలకు ఇస్తుంది, బీఆర్ఎస్ పార్టీ బీసీ సీట్లలో ముస్లింలకు ఇస్తుంది. ఇంత భయంకరంగా పచ్చిగా బీసీ సామాజిక వర్గాలతో ఆటలాడుతూ అనగదొక్కుతూ అన్యాయం చేస్తూ ఈరోజు రాజ్యాంగం గురించి వల్లెవేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. మీకు ఏనాడైనా రాజ్యాంగం మీద విశ్వాసం ఉందా? ఏమైనా రాజ్యాంగంలో చెప్పారా కుటుంబ పరిపాలన ఈ దేశంలో ఉండాలని? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిపోయాడా? నెహ్రూ తర్వాత కూతురు, కూతురు తర్వాత కొడుకు, కొడుకు తర్వాత ఇంకొకరు, ఇదే రాశారా రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్? జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 జిన్నా రాజ్యాంగం పెట్టాలని రాజ్యాంగంలో పొందుపరిచాడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్? సిగ్గు లేకుండా ఓట్ల కోసం దగాకోరు రాజకీయాలు చేస్తూ 73 సంవత్సరాల పాటు ఆర్టికల్ 370 జిన్నా రాజ్యాంగాన్ని ఈ దేశంలో జమ్మూ కాశ్మీర్ అమలు చేసి ఈ దేశంలో లక్షలాది కోట్ల రూపాయలు సెక్యూరిటీ పేరుతో ఖర్చు చేయడానికి కారణం కాంగ్రెస్ పార్టీ కాదా? ద్వంద్వనీతి కాదా? విభజించు పాలిటిక్స్ కాదా? ఓటు బ్యాంకు రాజకీయాలు కాదా? కుహాన లౌకికవాదం కాదా? సూడో సెక్యులరిజం కాదా? మీరు మా పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా? మీది పక్కా
మీది పక్కా ఇటలీ కాంగ్రెస్ పార్టీ, మీది కాంగ్రెస్ పార్టీ కాదు, మాది పక్కా లోకల్ పార్టీ. మాది భారతీయ జనతా పార్టీ పక్కా లోకల్ పార్టీ. ఈ దేశం కోసం, ఈ ప్రజల కోసం ప్రాణాలైనా ఇస్తాము, గతంలో ఇచ్చాము కూడా. ఇదే జమ్మూ కాశ్మీర్ కోసం మా పార్టీ అధ్యక్షుడే ఆర్టికల్ 370 వ్యతిరేకంగా, జిన్నా రాజ్యాంగానికి వ్యతిరేకంగా మా పార్టీ స్థాపించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షుడే జైల్లో బలిదానం అయ్యాడు ఆర్టికల్ 370 వ్యతిరేకంగా అరెస్ట్ అయ్యి. మాది పక్కా లోకల్ పార్టీ, పక్కా మీది ఇటలీ పార్టీ. మీరు మా గురించి రాలేస్తారా? ఏదో ప్రచారం వస్తుంది కాబట్టి నోటికి ఏదో వస్తే మాట్లాడితే కూర్చుంటాం అనుకుంటారా? చార్జ్షీట్ అట ఒకటే మనవి చేస్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో కనుచూపు మేరలో అవకాశం వచ్చేలేదు అధికారంలోకి వచ్చేది. కనుచూపు మేరల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. వస్తే మాత్రము దేశంలో ఉంచరు వీళ్ళు. విదేశీ శక్తులకు, మత దురంకారులకు, మతపరమైన శక్తులకు, వేర్పాటువాదులకు, ఉగ్రవాదులకు, అవినీతి పరులకు, కుటుంబ పాలకులకు పెద్దపీట వేసి ఈ దేశాన్ని ముంచుతారు, దేశం అధోగతి పాల్చేస్తారు. కాబట్టి దేశ ప్రజలకు తెలుసు. అందుకే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా దేశ ప్రజలు నరేంద్ర మోడీ వారి వెనుక నడుస్తూ ఉన్నారు. స్పష్టంగా చూశారు నరేంద్ర మోడీ గారి పాలనేంటో, కాంగ్రెస్ పాలనేంటో. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా కనీసం ఆశ లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్న దగ్గర కూడా ఎక్కడ కూడా ఆశ లేదు. అందుకే ఈరోజు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాం. ప్రభుత్వ ఉద్యోగాల్లో, ఉన్నత విద్యా సంస్థల్లో 15% రిజర్వేషన్ ఇవ్వాలని ప్రతిపాదించింది వాస్తవం కాదా కాంగ్రెస్ పార్టీ? కమిటీలు వేసి ఆ కమిటీల నివేదిక పేరుతో 15% రిజర్వేషన్ ఇవ్వాలని వాళ్ళ హయాంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆలోచన చేసిన విషయం కాదా? బీసీలకు ఉన్నటువంటి 27% కోటాను, అందులో 8.4% మతపరమైనటువంటి మైనార్టీలకు ఇవ్వాలని నిర్ణయించిన విషయం వాస్తవం కాదా? అందుకే మనం చేస్తా ఉన్నాను, మేము గతంలో వాజ్పేయి హయాంలో పరిపాలన చేశాము. ఇప్పుడు 9.5 సంవత్సరాలుగా, అంటే 10 సంవత్సరాలుగా పరిపాలన చేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా రాజ్యాంగాన్ని శక్తివంతం చేశామే తప్ప ఏ రోజు కూడా రాజ్యాంగాన్ని అవహేళన చేయలేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను అత్యంత గౌరవం ఇచ్చామే తప్ప మీలాగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బతికున్నప్పుడు అవమానం చేశారు, వారు స్వర్గస్థులైనాక కూడా అవమానం చేశారు. కనీసం లోక్సభలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులైన ఫోటోలు పెట్టుకున్నారు, కానీ ఆయన చిత్రపటం పెట్టడానికి కూడా, అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టడానికి కూడా భారతీయ జనతా పార్టీ అవసరం వచ్చింది. ఆ రోజు భారతరత్న రావడానికి కూడా భారతీయ జనతా పార్టీ కారణం అంబేద్కర్ గారికి. అంబేద్కర్ జన్మించినటువంటి స్థలం, అంబేద్కర్ దీక్ష తీసుకున్నటువంటి స్థలం, అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపకల్పన చేస్తున్నటువంటి ఇల్లు, అంబేద్కర్ చదువుకున్నటువంటి స్థలము,
అంబేద్కర్ అంతిమ సంస్కారం చేసినటువంటి 5 స్థలాలను కూడా పంచతీర్థగా వాటిని ఒక పవిత్రమైనటువంటి స్థానాలుగా తీర్థ కేంద్రాలుగా తీర్చిదిద్దిండు నరేంద్ర మోడీ గారు. మీకు ఎన్నడైనా ఆలోచన వచ్చిందా? ఎంతసేపు మీ కుటుంబానికి తప్ప ఇంకెవరికైనా మీరు గౌరవించారా? కనీసం మన తెలుగువాడైనటువంటి పివి నరసింహారావుకు ఎలాంటి అవమానం చేశారో ఈరోజు తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు మర్చిపోలా. ఏ రకంగా ఆయన చనిపోయిన తర్వాత కూడా కనీసం ఆయన ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడుగా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్కు రాకుండా సోనియా గాంధీ శవాన్ని చూడడానికి కూడా దగ్గరికి రానియకుండా పివి నరసింహారావు ఇంటి నుంచే అవమానం చేసి హైదరాబాద్ ఉంది. అందరి ప్రధానమంత్రులు ఢిల్లీలో గార్డ్స్ ఉన్నాయి. ప్రధానమంత్రులు అందరూ కూడా ప్రత్యేకంగా కేటాయింపులు చేశారు. ఎందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావుకి అన్యాయం చేసిందో చెప్పాలి. హైదరాబాద్లో తెస్తే హైదరాబాద్లో కూడా జరిగిన విషయం మీకు తెలుసు. కానీ ఈరోజు అదే పివి నరసింహారావు గారికి ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన గౌరవాన్ని, ఆయన గొప్పతనాన్ని గుర్తుంచుకొని ఈరోజు వారికి భారతరత్న ఇచ్చి మరి ఆయన గౌరవాన్ని పెంచినటువంటి పార్టీ, ప్రభుత్వము నరేంద్ర మోడీ గారిది. మీరు మాకు చెప్తారా రాజ్యాంగం గురించి? రిజర్వేషన్స్ మేము రద్దు చేస్తున్నామా? మేము రిజర్వేషన్స్ రద్దు చేయడం కాదు. మేము వచ్చిన తర్వాత ఈబీసీ రిజర్వేషన్ తీసుకొచ్చాం. ఏదైతే రిజర్వేషన్ పరిధిలో ఉన్నటువంటి అనేక కులాలు, అది క్రిస్టియన్ కావచ్చు, అది ముస్లిం కావచ్చు, అది హిందువులు కావచ్చు, ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో, రిజర్వేషన్ పరిధిలో లేనటువంటి కులాలు ఉంటాయో వాళ్ళందరికీ కూడా 10% రిజర్వేషన్ కల్పించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మేము రిజర్వేషన్ తీసే పార్టీ కాదు, కల్పించేటువంటి పార్టీ. అనేక రోజులుగా చర్చ జరిగింది ఈబీసీ రిజర్వేషన్ కావాలని. కానీ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా చేయలే. మేము ఉన్నటువంటి రిజర్వేషన్స్ 1% కాదు, 0% కూడా నష్టం జరగకుండా ప్రత్యేకమైనటువంటి అదనపు సీట్లు, సూపర్ మెమరీ సీట్లు క్రియేట్ చేసి ఈరోజు ఈబీసీలో ఉన్నటువంటి పేదవాళ్ళకు ఈరోజు రిజర్వేషన్ కల్పించి అందరినీ కలిసికట్టుగా భారతదేశ అభివృద్ధి కోసం భాగస్వాములు చేస్తున్నటువంటి పార్టీ, భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఆలోచనతో అనేక నిర్ణయాలు తీసుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ గారు చెప్పారు, నాకు అన్నిటికంటే ముఖ్యమైన గ్రంథం అని చెప్పారు. పార్లమెంటు అడుగుపెట్టే ముందు పార్లమెంటు మెట్టుకు 140 కోట్ల మంది ప్రజల తరఫున శిరస్సు వంచి సాష్టాంగ ప్రమాణం చేసి పార్లమెంటుకు, రాజ్యాంగానికి, పార్లమెంటులో అడుగుపెట్టినటువంటి చరిత్ర మన నరేంద్ర మోడీ గారు. మీరు అన్నిట్లో అవమానం చేయడమే, దేశ వ్యవస్థను అవమానం చేయడమే. ఈరోజు ముఖ్యమంత్రి గారు చాలా మాట్లాడుతున్నారు. ఆరు గ్యారెంటీలు బీజేపీ ఎంపీలు ఏం చేశారు, కిషన్ రెడ్డి ఏం చేశాడు, నరేంద్ర మోడీ గారు ఏం చేశారు? అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు కదా. నవంబర్ 9 దాకా ఆగండి, డిసెంబర్ 9 దాకా ఆగండి. డిసెంబర్ 9 తర్వాత రుణమాఫీ చేస్తామని చెప్పారు కదా. బీజేపీ మీద ఛార్జ్షీట్ అట. నిజంగా ఛార్జ్షీట్ తీయాలంటే
గారిడీలతో కూడినటువంటి గ్యారంటీలపైన, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 420 హామీలపైన ఈరోజు ఛార్జ్షీట్ తీయాలి. ముస్లిం రిజర్వేషన్ ఎత్తేస్తారంటున్నాడు. బరాబర్ ఎత్తేస్తాం, బరాబర్ ముస్లిం రిజర్వేషన్స్ ఎత్తేస్తాం. మేము చెప్పడం కాదు, అది రాష్ట్ర హైకోర్టు మతపరమైన రిజర్వేషన్స్ రాజ్యాంగ విరుద్ధమని తీర్పునిచ్చింది. కిషన్ రెడ్డి, లేకపోతే అమిత్ షా గారు, భారతీయ జనతా పార్టీ చెప్పేది కాదు, ఇది రాష్ట్ర న్యాయస్థానం తీర్పిచ్చింది. చంప మీద కొట్టినట్టు కాంగ్రెస్ పార్టీకి తీర్పిచ్చింది. కానీ సిగ్గు లేనటువంటి కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చి గత 15 సంవత్సరాలుగా రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు విరుద్ధంగా ముస్లింలకు రిజర్వేషన్స్ ఇస్తూ బీసీలకు అన్యాయం చేస్తూ ఈరోజు ఈ యొక్క ముస్లిం రిజర్వేషన్స్ అమలు చేస్తున్నారు. మేము ఈరోజు ఈబీసీ రిజర్వేషన్స్ పేరుతో పేద ముస్లింలకు, పేద క్రిస్టియన్లకు, పేద హిందువులకు ఈరోజు రిజర్వేషన్ కల్పించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మీరు బీసీలకు గండి కొట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ను ఎన్నికల్లో పోటీ చేస్తే కుట్రపూరితంగా అధికార దుర్వినియోగం చేసి తప్పుడు ప్రచారం చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నికల్లో గెలవకుండా ఓడించినటువంటి పార్టీ ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం గురించి మాట్లాడతారా? ఒక్కటే అడుగుతా ఉన్నాను, 10 ఏళ్లలో ఎక్కడైనా మేము రిజర్వేషన్ ఎత్తేసామా? అందుకే భారతీయ జనతా పార్టీ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాల్సిందిగా, ఎన్నికల్లో ఓడిపోతామనేటువంటి భయంతో ఇక రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాడేమో, ఇక వయసు అయిపోతుంది, ఇక ఆయనకు భవిష్యత్తు లేదేమో అనేటువంటి ఆలోచనతో ఆయన ఎన్నిసార్లు అందుకే టీషర్ట్ వేసుకుంటాడు. ఎప్పుడైనా ఆయన ఇంతసేపు నేను వయసు కాలేదు, నేను యంగ్ బాయ్ని కాబట్టి నన్ను చూడండి అని టీషర్టు జీన్ ప్యాంట్తో తిరుగుతున్నాడు. అయినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఈ టీషర్టు జీన్ ప్యాంట్ వేసుకున్నంత మాత్రాన యువకులంతా ఆయన వెంబడి తిరుగుతారనుకుంటే ఈరోజు చాలా పొరపాటు. ఒకటి మాత్రం రాహుల్ గాంధీని బాగా ఆయన ఇచ్చినటువంటి ఉపన్యాసాలలో ట్రోలింగ్ విపరీతంగా చేస్తారు. యూత్ మంచి ఫాలోయింగ్ రాజీవ్ గాంధీకి, సోషల్ మీడియాలో అద్భుతమైనటువంటి ఫాలోయింగ్ రాహుల్ గాంధీకి ఉందంటే ట్రోలింగ్లో ఉంది. రాహుల్ గాంధీ ట్రోలింగ్ చేయడంలో ఇంకెవ్వరు అవసరం లేదు, ఏ సినిమా యాక్టర్ అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. రాహుల్ గాంధీ ఉపన్యాసాలు వింటే చాలు, అద్భుతమైన టైంపాస్ ఈరోజు దేశంలో ఉన్నటువంటి యువకులకు. ధన్యవాదాలు. ఇప్పుడు వాళ్ళు గతంలో కూడా ఇదే విధంగా వ్యవహారం చేశారు. ప్రభుత్వం ఏ ప్రాజెక్టు చేసినా అది జలయజ్ఞం కానీ లేక 2G స్పెక్ట్రమ్ కానీ బొగ్గు గనుల వేలం కానీ చివరకు క్రీడాకారులు ఆడుకునేటువంటి గేమ్స్ కానీ హెలికాప్టర్ కుంభకోణం కానీ అన్నిట్లో కాంగ్రెస్ పార్టీ భాగం ఉంటుంది. ఈరోజు ప్రజల ఆస్తుల్లో కూడా భాగం తీసుకోవాలని చూస్తున్నారు. అందుకే దేశ ప్రజలను కోరుతా ఉన్నాను, ఈరోజు మన ఇంట్లోకి వచ్చి మనం సంపాదించేటువంటి ఆస్తులను మన పిల్లలకు చెందకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం కోసం ఈరోజు చెప్పడం జరిగింది. భారతదేశంలో చూస్తూ ఉన్నాం, భారతదేశంలో ఉన్నటువంటి పేరెంట్స్ కానీ ప్రజలు కానీ మొదటి నుంచి కూడా సేవింగ్స్ అలవాటు.
నేను కష్టపడ్డా నా కొడుకు నా కూతురు నా భావితరాలు బాగుండాలని భారతదేశ ప్రజలు భావిస్తారు. ఆ రకంగానే ఈరోజు అమెరికాలో వెళ్ళినా ఆస్ట్రేలియా వెళ్ళినా భారతదేశస్తుల యొక్క ఆస్తులు పెరుగుతూ ఉన్నాయి. కారణము నేను ఈరోజు కష్టపడతా కానీ నా పిల్లలు బాగుండాలి అనేటువంటి ఒక కుటుంబమైనటువంటి వ్యవస్థ భారతీయ జీవన విధానంలో భావం ఇది. అటువంటి భారతదేశంలో ఈరోజు సంపాదించినటువంటి ఆస్తులను పిల్లలకు చెందకుండా ప్రభుత్వమే 50% తీసుకుంటాం అమెరికా లాగా అని చెప్పడం ఏదైతున్నదో ఇది పూర్తిగా భారతీయ జీవన వ్యవస్థ మీద దాడి అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. నేను రెడీ అనలేదు. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అమలు చేస్తాను. స్టే ఇచ్చింది, జడ్జిమెంట్ ఇవ్వలేదు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. స్టేకు తీర్పుకు తేడా ఉంటుంది బాస్, తెలుసుకోగలరు. ఎందుకు అవుతాం? వాళ్ళు హైకోర్టు తీర్పు ఇచ్చి హైకోర్టు తీర్పును అమలు చేస్తాం. సుప్రీంకోర్టు తీర్పు వచ్చినప్పుడు చూస్తాం. వల్ల హైకోర్టు తీర్పును అమలు చేస్తాం. అన్కాన్స్టిట్యూషన్ అని చెప్పింది హైకోర్టు. ఒకటి కాదు 2 సార్లు చెప్పింది. ఒకటి కాదు 2 సార్లు చెప్పింది. ఇందులో ముస్లింలు క్రిస్టియన్స్ పాపులేషన్ లేదనుకోవద్దు మీరు, అట్లా అనద్దు. ఇందులో ముస్లిమ్స్ వస్తారు, క్రిస్టియన్లు వస్తారు, జైన్లు వస్తారు, హిందువులు వస్తారు, అందరూ వస్తారు. ఎక్స్ట్రా సీట్స్ ఈ సీట్లకేం తీయలేదు కదా. ఎస్సీ సీటు కానీ బీసీ సీటు కానీ ఒక్క సీటు కూడా తగ్గించలేదు. ఒక్క సీటు కూడా తగ్గించకుండా ఈరోజు ఈబీసీ రిజర్వేషన్ అమలు చేస్తాం. నేను తర్వాత మాట్లాడదాం అనుకుంటున్నాను కేసీఆర్ గురించి. కేసీఆర్ గురించి తర్వాత మాట్లాడతాను. ఈ తెలంగాణకు ఏదైనా నష్టం చేసిందంటే కేసీఆర్ కుటుంబమే. సర్వ పాపాలకు కారణం 10 సంవత్సరాలుగా కేసీఆరే. అది ఫోన్ ట్యాపింగ్ అవ్వచ్చు. ఒక ప్రధానమంత్రి తెలంగాణకు వచ్చి తెలంగాణలో ఒక ఫెర్టిలైజర్ పరిశ్రమ ప్రారంభించడానికి వస్తే, ఒక పవర్ ప్రాజెక్ట్స్ ప్రారంభించడానికి వస్తే, ఒక రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ శంకుస్థాపనకు వస్తే, ఒక రైల్వే స్టేషన్కు ఫౌండేషన్ వేయడానికి వస్తే, 1000 కోట్ల రూపాయల జాతీయ రహదారుల ప్రారంభోత్సవానికి వస్తే, నువ్వు ప్రారంభోత్సవాన్ని కూడా ఢిల్లీ నుంచి ఆయన వస్తే తెలంగాణకు వస్తాము, నువ్వు ప్రగతి భవన్ నుంచో ఫామ్ హౌస్ నుంచో నువ్వు పరేడ్ గ్రౌండ్కు రానటువంటి వ్యక్తివి, రావడానికి మనసు ఒప్పుకునే వ్యక్తివి, నువ్వు డెవలప్మెంట్ గురించి మాట్లాడిన నైతికేక ఇక్కడిది కేసీఆర్. కాబట్టి నువ్వు ఇక ఫామ్ హౌస్లో ఉండిపోయి ఎందుకు ఇక లేనిపోయిన మాటలు మాట్లాడుతున్నావు? వాళ్ళిద్దరే కాదు, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ దొందే. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ హామీ ఇచ్చింది రుణమాఫీ చేస్తామని, వాళ్ళు మొండి చేసి చూపించారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఓట్లు తింటా ఉన్నాడు. ఈరోజు తెలంగాణ ప్రజల మీద కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీల మీద భస్మాసుర అస్తమి పెడతారు తప్ప ఏ గ్యారంటీ కానీ ఇచ్చినటువంటి 420 హామీలు కానీ ఏవి అమలు చేయరు. ఇది పక్కా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళ వ్యవహారం చూస్తూ ఉన్నాను. వాళ్ళు గత 4 నెలలుగా వాళ్ళ వ్యవహారము, వాళ్ళ మాటలు, వాళ్ళ పోకడలు చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏదో తెలంగాణ ఉద్ధరిస్తుంది, తెలంగాణకి ఏదో మేలు చేస్తుంది అనేటువంటి ఆలోచన ఎవరైనా పెట్టుకుంటే మనం మోసపోతాం. ఇప్పటికే మోసం చేసింది, గారడీలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఒట్లు పెట్టుకుంటే ఓట్లు పడవు రేవంత్ రెడ్డి, ఓట్లు పెట్టుకుంటే ఓట్లు పడవు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి. ఎవరేమన్నారు 100 రోజుల్లో? నువ్విచ్చావు. మీ యొక్క సోనియమ్మ రాజ్యం అని చెప్తున్నటువంటి మీ సోనియా గాంధీ ఇచ్చింది. ప్రతి ఓటర్కు ఉత్తరం రాసింది సొంత దస్తఖత్తోటి. తెలంగాణలో ఉన్నటువంటి ఓటర్స్కు నా ప్రభుత్వం వస్తే 100 రోజుల్లో ఈ గ్యారెంటీలు అమలు చేస్తానని ఉత్తరం రాసింది. ఇంటింటికి పోయింది ఉత్తరం. ఇది దాచుకునే విషయం కాదు.
పేపర్ ప్రకటనలు చేశారు, టీవీ ప్రకటనలు చేశారు, ఉపన్యాసాలలో చెప్పారు, వీడియోలు ఉన్నాయి. 100 రోజుల్లో మేము అమలు చేస్తామని. 100 రోజులు కాదు, ఈ ప్రభుత్వము 5 సంవత్సరాల్లో కూడా వాళ్ళు ఇచ్చినటువంటి 400 హామీలు అమలు చేసే పరిస్థితి, సత్తా, శక్తి లేదు. తెలుస్తుంది. అన్నం మొత్తం వండిందా లేదా ప్రతి బియ్యపు గింజను పట్టుకొని చూడరు. అన్నము ఉడికిందా లేదా అని ప్రతి బియ్యపు గింజ పట్టుకొని చూడరు. ఒక్క బియ్యం గింజ పట్టుకుంటే చాలు. కానీ ఈ ప్రభుత్వ వ్యవహారం కూడా అదే ఉంది. ఈ ప్రభుత్వ పనితీరు ఏ రకంగా ఉందో తెలిసిపోయింది 5 నెలల్లో మనకు. పాపం 2-3 విషయాలు చెప్పాడు నేను. ఒకటే అనలే, ప్రధాని రాహుల్ అనలే, ఈ రాష్ట్రంలో పోయే పైన. కాబట్టి నేను ఇవి చెయ్యలేనని రేవంత్ రెడ్డి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ప్రజలకు చెప్పాడు. ఆ ఒట్లు తింటేనే అర్థమవుతున్నది. ఎందుకంటే ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే తన కుర్చీకేడ ముప్పు వస్తుందో, పార్టీలో ఏ రకంగా అసమ్మతి పెరుగుతుందో అనేటువంటి భయంతో ఏం మాట్లాడుతుండో ఆయనకు అర్థం కాదు. అందుకే ముందు హైకమాండ్ను దగ్గర చేసుకోవడం కోసం మొత్తం ఢిల్లీకి ఎలక్షన్స్ కోసం జరిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ కాదు, ఢిల్లీలో పోయి ఎక్కడ కట్టరండి. ఒక్కొక్కరిని పిలుస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఢిల్లీలో కట్టరమని చెప్పేసి. ఢిల్లీలో జమ చేసిరా, లేకపోతే నీ సంగతి. 1 కాదు 2 కాదు, అనేక ఉదాహరణలు ఉన్నాయి ఢిల్లీలో జమ చేసినటువంటి వాళ్ళ సంగతి. నేను ఒకటే చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ మళ్ళీ ఇంతకుముందు చెప్పాను, అదే ఒకటి చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ లేకపోతే గతంలోని టీఆర్ఎస్ పార్టీకో తేడా లేదు. రాజశేఖర్ రెడ్డి ఉన్నన్ని రోజులు ఇదే కేసీఆర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ పంపాడా లేదా? పోయారా లేదా? ఎంతమంది వారు తెలుసు కదా. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ రాజశేఖర్ ఉన్నప్పుడు అందరినీ పంపించాడు. ఈయన ముఖ్యమంత్రి కాగానే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా మళ్ళీ టీఆర్ఎస్కి వచ్చారు. బీఆర్ఎస్ అన్న 19 మంది కలిస్తే 12 మంది చేరారు. మళ్ళీ ఇప్పుడు ఏమవుతున్నది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మళ్ళీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మళ్ళీ కాంగ్రెస్కి వస్తున్నారు. కాబట్టి 2 పార్టీలకు తేడా లేదు. ఏ పార్టీ గుర్తు మీద గెలిచినా చేరేది అధికార పార్టీ దగ్గరికి. కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినా, బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచినా, ఏ పార్టీ గుర్తు మీద గెలిచినా ఈ 2 పార్టీలలో చేరేది అధికారం అంచుకే. అది ఈరోజు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిందే కోరుతాం. ఇక పోనీ రథం ఎక్కడమే ఆంధ్రప్రదేశ్ పార్టీ పోనీ రథమైంది.